మూడవ రోజు కూడా హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న మూవీ శ్రీకారం. హలో రామారావు గారు అండి వ్యక్తిగతంగా ఎలా ఉపయోగపడుతుంది మనకి బీయింగ్ అన్ యాక్టర్ ఆర్ బీయింగ్ సెలబ్రిటీ ఏమైపోతుందంటేనండి మన పరిధి చిన్నగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకప్పుడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కాలేజ్లో ఉన్నప్పుడు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, సరదాగా ఎక్కడో ఒక కాలనీలో ఉన్నప్పుడు అందరు ఆ పక్కన ఉండేటువంటి నేబర్స్తో కానివ్వండి వీళ్ళందరితో మాట్లాడుకుని తెలియకుండా జీవితం ఒక న్యూక్లియస్ అయిపోయింది. అంటే ఈరోజు వెళ్ళి నిజంగా మాట్లాడదాం, ఎవరినైనా కలుద్దాం అన్నీ కూడా ఎక్కడో తెలియని ఒక బెరుకు. బీయింగ్ అన్ యాక్టర్ ఆర్ బీయింగ్ అ సెలబ్రిటీ ఎక్కడో మన ఆ ఫ్రీడమ్ని స్నాచ్ అది తెలియకుండా వెళ్ళిపోయింది. అది ఎవరు స్వతహాగా కోరుకుంది కాదు, తెలిసి చేసింది కూడా కాదు అది. బట్ ఈ షో ద్వారా ఏమవుతుందంటేనంటే మళ్ళీ ఆ ఛాన్స్ ఉంది మనకి. దాదాపు 90 మంది 100 మంది కంటెస్టెంట్లతో కూర్చొని మాట్లాడాలి అంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు లిసన్ టు పీపుల్, టు అండర్స్టాండ్ పీపుల్. మనుషులుగా ఉండి మనందరూ ఇప్పుడు ఈరోజు కూర్చొని మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఇదే అక్కడ ఉంటుంది. మీతో మాట్లాడితే ఓహో మీ గురించి ఒక భావన ఉంటుంది నాకు, ఓహో మీ జీవన విధానం ఇలా ఉంది, ఈ జీవన విధానం మనలో ఇన్స్పైర్ అవ్వచ్చా మనం వాళ్ళ దగ్గర నుంచి. వాట్ ఆర్ వి లెర్నింగ్? అల్టిమేట్గా మనందరం మాటలతో నేర్చుకుంటున్నాం. ఆ నేర్పు ఈ షోలో కూడా దొరుకుతుంది అనేది వ్యక్తిగతంగా నన్ను ఇంకా మంచి వ్యక్తిగా, మంచి పౌరుడుగా, మంచి నటుడుగా, మంచి తండ్రిగా, మంచి కొడుకుగా, మంచి భర్తగా చేస్తుందనేది నేను నమ్ముతున్నాను. మీ రాబోయే సినిమాలకు కూడా ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఏమండి ఇది సినిమాకి లేదా ఇంకో దానికి హెల్ప్ అవుతుందని నేను అనుకోవట్లేదండి. ఇట్ ఈస్ మై పర్సనల్ గ్రోత్, ఇట్ ఈస్ మై పర్సనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్. సినిమాలకి ముడి పెట్టాలని నేను అనుకోవట్లేదు, ముడి పడుతుందని కూడా నేను అనుకోను. బికాస్ దిస్ అ కంప్లీట్ డిఫరెంట్ సెట్. సినిమాలు వేరు, ఇది వేరు. ఇది నాకు ఇట్స్ మోర్ ఆఫ్ లెర్నింగ్. సార్ తారక్ గారు సార్ అండ్ భయ మీరు ఒక్క నిమిషం. అబ్బా ఇది అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి చాలా మంది చేశారు, బహుశా మీరే యంగెస్ట్ అనుకుంటా. సో మీ వ్యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మీరు సామాన్యులు గెలిపించే ప్రయత్నం కానీ ఎలా ఉండబోతుంది? మీరు ఇంతకు ముందు చూసిన వీళ్ళందరూ చేసినవి మీకు ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చినాయి? ఇది మా టీవీ క్వశ్చన్ కాదు. అరే ఇక్కడ తారక్ గురించి మాట్లాడుతున్నాను. మేము ఆల్వేస్ అంటే దగ్గర ఇప్పుడు బేసిక్గా అందరి దగ్గర నుంచి ఎంతో కొంత మనం నేర్చుకుంటాం. అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారు చేసినప్పుడు కానీ, నాగార్జున గారు చేసినప్పుడు, కన్నడలో పునీత్ హెస్ డన్ ఇట్. ఐ థింక్ అటు మోహన్ లాల్ గారు చేసినట్టున్నారు. అందరూ ఎంతో కొంత నేర్పించిన వాళ్ళే, అందరి దగ్గర నేర్చుకోవడం. ఈరోజు ఏం చేయబోతున్నానో నేను చెప్పలేను. వెళ్ళి కెమెరా ముందు మీకు బాగా తెలిసి ఉంటుంది నా ప్రెప్ ఎలా ఉంటుందో. సో అక్కడికి వెళ్ళి ఆ కెమెరా ముందు కూర్చొని నాకు అర్థమైంది ఏంటి, నేను అర్థం చేయించగలిగేది ఏంటి, నేను అర్థం చేసుకున్నది ఏంటి. సో ఇట్ ఈస్ అ జర్నీ విచ్ ఐ డోంట్ వాంట్ ప్లాన్. ఇట్ ఈస్ సంథింగ్ ఐ వాంట్ గో విత్ ద ఫ్లో. ఇప్పుడు ఫలానా వ్యక్తి ఇలా ఉంటాడు అని ఇంటర్ప్రిట్ చేయగలిగితే మనం ఇలా ఉండొచ్చు అని అనుకుంటాం. బట్ మనకి అక్కడ వచ్చి కూర్చునే వ్యక్తి ఎలా ఉంటారో, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనకి తెలియదు, నాకు తెలియదు. సో ఐ వాంట్ గో విత్ ద ఫ్లో అండ్ యాడ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ యాడ్ టు ద success of this show, because ultimately the show has been surviving from years in many languages. So నేను సైతం అనే ఆ షోకి నేనెంత నా తత్వాన్ని తీసుకురాగలుగుతానో ఆ ప్రయత్నం చేయడం. సామాన్యుల్ని గెలుపు బాటలో నిలపడానికి మీ వంతు కృషి జరుగుతుందంట ఈ షో ద్వారా అంటారా? సామాన్యుల్ని గెలిపించడానికి నా వంతు కృషి ఈ షో ద్వారా జరుగుతుంది అని మీరు స్టేట్మెంట్ పాస్ చేశారంటే అయితే మంచిదే కదా, చాలా మంచిది కదా. అందరూ అసామాన్యులండి లెక్కపరంగా చూసుకుంటే, సామాన్యుడు ఎవడు కాదు. వాళ్ళ అదృష్టాన్ని బట్టి, వాళ్ళ ఉండేటువంటి సిచ్యువేషన్స్ బట్టి, వాళ్ళకు వచ్చే కాన్ఫిడెన్స్ని బట్టి అందరు నాకైతే మనిషి అనేవాడు అసామాన్యుడు. తారక్ గారు అండి. Okay, last two questions, Andy. Last two questions. ఎవరో
బిగ్ బాస్ షోకి ఈ మీ ఎవరు మీలో కోటీశ్వరుడు షోకి డెఫినెట్గా కంప్లీట్ డిఫరెంట్. అవును. అంటే ఆ బిగ్ బాస్లో మీరు వాళ్ళు చేసిన మిస్టేక్స్ కానీ డెఫినెట్గా వాళ్ళకి క్లాస్ పీకటం అలాంటివన్నీ ఉంటాయి. అవును. బట్ ఇక్కడ ఎదుటి వ్యక్తి వాళ్ళతో ఎమోషనల్గా మీరు జర్నీ చేయాల్సి వస్తుంది ఆ ఎపిసోడ్ వరకు డెఫినెట్గా. అంటే వాళ్ళకు మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఎదుటి వ్యక్తిని బట్టి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే వాళ్ళని గెలిపించాలనే తపన మీలో కూడా ఉంటుందండి. 101% అండి. ఇప్పుడు బేసిక్ అక్కడికి వచ్చిన వ్యక్తి గెలుచుకుని వెళ్ళాలనేదే ఈ షో యొక్క తాత్పర్యం. బట్ యాజ్ ఐ సెడ్, నా గోల్ ఒకటే, అక్కడ మీరు ఎంత గెలుస్తారు అనేది అది ఎవరు చెప్పలేము. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ కేపబిలిటీ. బట్ ఏం గెలుస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. బై ద టైమ్ యూ లీవ్ దట్ హాట్ సీట్, ఐ విల్ మేక్ ష్యూర్ యూ విల్ లీవ్ విత్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ లైఫ్. రామారావు గారు, ఫస్ట్ టైం మిమ్మల్ని ఆ పేరుతో పిలవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ నోటి నుంచి కూడా ఆ మాట వినిపించింది. బిగ్ బాస్ షోలో ఎంతో మందితోటి మీరు ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళ ఎమోషన్స్, అలాగే వాళ్ళని ఎంటర్టైన్ చేశారు, వాళ్ళని కోప్పడ్డారు, రకరకాల ఎమోషన్స్ అన్ని చూపెట్టారు. మీకు అక్కడ ఫ్రీడమ్ ఉంది అనుకోవచ్చు, లిమిటేషన్స్ అంటూ లేవు. ఈ షోలో హోస్ట్గా మీకు ఒక లిమిటేషన్స్ ఉంటాయి అనేది నా ఫీలింగ్. లెక్కపరంగా చూస్తేనండి నాకుండే లిమిటేషన్ ఒకటే. ఇందాక ప్రోమోలో మీరు చూసుంటే ఈడెవడో ఎదురుగా గంభీరంగా కూర్చున్నాడు, వీడికేం తెలిసేమని ఆన్సర్ అన్నది ఒకటే ప్రెషర్ నాకు. ఫ్రాంక్గా చెప్తే నాకు కూడా తెలియదు ఆన్సర్. నిజంగా ఎవడ అక్కడ కంప్యూటర్ ఉంటుందని మనం ఆన్సర్ తెలిసినా ఎలా చెప్తాం పాపం, వాళ్ళు కదా కాన్ఫిడెన్స్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలనేది కదా. సో రకరకాల ఎమోషన్స్ ఇక్కడ డెఫినెట్గా ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుందనేది నా నమ్మకం. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా ప్రజలతో మమేకం అవుతున్నాం. సో ఐ పర్సనలీ ఫీల్ దట్ దే గోన్ టు బి మోర్ స్టోరీస్ ఇన్ ఎవరు మీలో కోటీశ్వర్. తారక్ గారు, లాస్ట్ రథసారథి అనేది question మీకు అండి. బ్రాండ్. ప్రతిదాన్ని ఒక లీడ్గా తీసుకెళ్తారు, ప్రజల్లో మమేకం అవుతారు. మీ అభిమానులు రావాలి కావాలి అంటే పొలిటికల్ ఎంట్రన్స్ ఎప్పుడు ఉంటుందండి? ఒక నిమిషం, దీనికి ఆన్సర్ మీకే తెలిసి ఉంటుంది. చెప్పండి, మీరే పోయిన ఆన్సర్ దీనికి. లేదు సార్, మాకు మీరు తెలియట్లేదు. ఆన్సర్ ఒకసారి చెప్పండి. కదా ఎన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్నాం, దీనికి ఆన్సర్ ఒకసారి మీరే చెప్తే బాగుంటుంది. మీరు వస్తే బాగుంటుంది తెలుగు రాష్ట్రాల ఆన్సర్ భవిష్యత్తు. ఏంటో మీరు చెప్పండి. ఇది సమయం కాదు, ఇది సందర్భం కాదు. తర్వాత తీరిగ్గా ఓ రోజు మంచి వేడి కాఫీ తాగుతూ మనమే సరదా కబుర్లు చెప్పుకుందాం. సార్, నందమూరి తారక రామారావు గారు, నందమూరి తారక రామారావు సమయం కాదు, సందర్భం కాదు, ఈ రోజు ఎన్టీఆర్ మన గారు, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. సార్ ఎన్టీఆర్ గారు, మీరు మామూలుగా పొలిటికల్ స్పీచ్ అయినా మూవీ స్పీచ్ అయినా ఏదైనా మీ తర్వాత ఎవరైనా మాటలు రాయొచ్చు. ఈ సినిమాకి సంబంధించి క్వశ్చన్ అవర్లో మొత్తం స్క్రిప్టింగ్ అంతా మీ సైడ్ నుంచి ఎంతవరకు దీంట్లో కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఫర్ ది షో అండి? ఫర్ ది షో. See, the show is not scripted. The show has formats. ఇప్పుడు ఈ ఆటని ఎలా ఆడాలి, ఇది ఆట అండి. ఈ ఆటని ఎలా ఆడాలో ఒక సెట్ ఫార్మాట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజలతో ఎలా మాట్లాడాలో స్క్రిప్టే ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూ ఇస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఆయన జీవనంలో, ఆయన జీవితంలో ఏముంది, ఏం స్టోరీ ఉంది అనేది ఇట్స్ వెరీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ప్రీ ప్లాన్డ్. Okay, so అమ్మా, thank you so much. 1 second. యా Fan. అమ్మా, వినిపించు. Comedy has been your strength. So what other roles excite you so much, sir? Because you're hosting. అమ్మా, కామెడీ హ్యాస్ బీన్ మై స్ట్రెంగ్త్. Yeah, I mean, what other roles excite you? What other roles excite me? Yes, There are many roles. Every role excites me. specific one role, na sir. And in life, or you're talking about films? Movies. Movies, no. Yeah. See, right now, Kumaram Bhim's role is very exciting. Can't wait for the world to see it. And I'm equally excited with my brother Charan's role. Can't wait for the world to see Triple R. Just can't wait. Thank you guys, thank you so much. మీ questions అన్ని అడిగారు. And సారు కొన్ని కారణాల వల్ల కావచ్చు, మీ పర్సనల్ కారణాల వల్ల కెన్ వి ఎక్స్పెక్ట్ దిస్ టు బి కంటిన్యూడ్? ఒకటి చేద్దామండి. ఒకటి చేసిన తర్వాత అసలు ఒకటి చూడండి, మీరే నన్ను వద్దనుకుంటారు, నేను వద్దనుకుంటాను, వాళ్ళే వద్దనుకుంటారు. సన్ నెట్వర్క్ స్టూడియో నెక్స్ట్ వద్దరావు వీడు. ఒకసారి ఒకటి అవనివ్వండి, ఒక ఎపిసోడ్ అవనివ్వండి. బాగా గ్యాప్ తీసుకుంటున్నారు సినిమాలకి. సో ఇలానైనా ఫ్యాన్స్తో కానీ ఆడియన్స్తో కానీ కనెక్ట్ ఉంటుంది కదా అని. అంటే కుదిరింది ఇప్పుడు, అందుకే అంటాను ఒకటి అవ్వనివ్వండి, దాని తర్వాత నెమ్మదిగా బయలుదేరదాం మీతో ఏంటి అనేది.
అంటే Thank you. నేనేం గ్యాప్ తీసుకోవట్లేదండి సినిమాలకి, ఫాస్ట్గానే అయింది, బట్ ట్రిపుల్ ఆర్ నీడెడ్ దాట్. ఓకే, సో కొంచెం స్లోగా స్టార్ట్ And చేశారు, ఆ last తర్వాత question అంట. క్వశ్చన్స్ వస్తాయి. అయ్యా తారక్ అంటేనే బండిల్ ఆఫ్ ఎనర్జీ, బండిల్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఇక్కడ ఈ షోలో దగ్గర మీరు ఆపండి, కంప్యూటర్ మీకు పోండియా. అసలు మీరు ఎందుకు అడుగుతారండి, నాకు అర్థం కాదు. మీరు ఎందుకు అడుగుతారు? ఆయన దగ్గర మైక్ లాక్కుంటారా? ఆయన ఆపేశారు మైక్ అక్కడ. అది మనం అక్కడ పక్కెళ్ళి మాట్లాడదాం. క్వశ్చన్ దేనికి ఫేవర్గా ఉంటారా? నాకు అదే అర్థం అవ్వట్లేదండి. ఇప్పుడు ఆ ఆన్సర్ ఏముంటుందో చూడాలి కదా. అల్టిమేట్గా నాకు ఒకటి, ఇప్పుడు జెమినీ టీవీ ఈ గేమ్ షో చేస్తుందంటే ఆడియన్స్ డబ్బులు గెలవాలనిగా. మరి ఇప్పుడు వాళ్ళ ఫేవరే ఉంటాము. ఎంతమంది ఎంత గెలిస్తే అంత మంచిది. అది అది అవన్నీ వాళ్ళే ఆన్సర్ చేస్తే బెటర్ అండి. టెక్నికల్స్ అన్నీ వాళ్ళని అడగండి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు కదండి, ఖచ్చితంగా ఉంటారు లైవ్ ఆడియన్స్. ఇంకెక్కడ కరోనా అండి, అయిపోయింది, మన అందరూ హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు వెరీ హ్యాపీ టు ఇచ్చినందుకు. సీ ఆల్ ఆఫ్ యూ అగైన్. థ్యాంక్ యూ కూడా for being here for the launch press meet. Thank you so much once again to all the media friends for joining us. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu mi Shivatmika Rajshekhar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarakonda. Please subscribe to Mirror TV.